సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ మ్యామ్ మీది? వెరీ ఫస్ట్ మూవీ నుండి 76 నుంచి ఎన్ని సంవత్సరాలు ఏంటి? 49 ఇయర్స్. 76 4 ఇదొక 44 ప్లస్ 49. 49 years. But I'm very happy, honestly. I love my work. షూటింగ్ లేకుండా ఇంట్లో ఇలా కూర్చుంటే ఒక టైం ఉండేది, ఐ హ్యావ్ టు వర్క్. నౌ ఐ డోంట్ హ్యావ్ టు వర్క్, ఐ వాంట్ టు వర్క్. యూ వాంట్ టు. నేను పనికి వెళితే నేను కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. ఒక 2 రోజులు 5 రోజులు షూటింగ్ లేకపోతే ఇలా కూర్చుంటే మా ఆయన అంటారు, లుక్ ఎట్ యువర్ మమ్మ, హౌ షీస్ కీపింగ్ అ ఫేస్. షూటింగ్ అనగానే ఇలా అయిపోతానంట నేను. అంతే లోపల ఉన్న ఆ కళాకారు కళ అనేది. ఒక రోజుల్లో డబ్బు గురించి పనిచేశాను, కానీ ఇప్పుడు డబ్బు గురించి కాదు, నేను ఐ వాంట్ టు వర్క్. ఐ రియలీ ఎంజాయ్ మై వర్క్. ఇంకొకటి ఘోర్ తేరా గావ్ బడా ప్యార్, ఆ పాట మీరు జస్ట్ కూర్చొని అలా వింటూ ఉండడమే. మీరు ఆ పాట షూట్ చేసే టైంలో అడగలేదా? అంటే మీకేమో డాన్స్ అంటే బాగా ఇష్టం, నన్ను డాన్స్కి ఎందుకు పెట్టట్లేదని? ఆ రోల్ అలాంటిది కదండి, రాష్ట్రీయ ప్రొడక్షన్ది ఆ మూవీ. బాసు చటర్జీ వాజ్ ద డైరెక్టర్. అండ్ ఆయన ఎన్ని సినిమాలు చేశారు. అంతా నెక్స్ట్ డోర్ హీరోయిన్ వచ్చి నెక్స్ట్ డోర్ అమ్మాయి లాగే ఉండాలి. నేను వెళ్ళగానే లిప్స్టిక్ పెట్టుకుని వెళ్తే ఇలా చూసేవారు, లిప్స్టిక్ ఇలాగా నికాలో పూరా నికాలో మేకప్, నికాలో లిప్స్టిక్ అని తీయించేసేవారు. ఆయన అలాగనమాట. షూటింగ్స్ మీ అమ్మగారు వచ్చేవాళ్ళ? బాబా వచ్చే ఫస్ట్ షూటింగ్లో మా అమ్మగారు వచ్చారు, సెకండ్ షూటింగ్ నుంచి మా అక్క వచ్చేది నాకు. ఓకే. సో ఆ సినిమా గురించి ఒకసారి మీకు ఏమన్నా మంచి అనుభూతులు ఉంటే చెప్పండి. మీ వెరీ ఫస్ట్ మూవీ కదా. ఫస్ట్ మూవీ కదా. పని చేసేటప్పుడు ఎప్పుడు అనిపించలేదు షూటింగ్ చేస్తున్నానని. అంతా స్పాంటేనియస్గా చేసేదాన్ని, ఎందుకంటే మాకు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అంతా స్పాంటేనియస్గా పనిచేయడమే నేర్పించారు. కాబట్టి నాకేమైనా నచ్చితే నేను చేసేదాన్ని. బాషుదాన్ని ఎవరు జో కియా హై వోయి కరో అని చెప్పేవారు ఆయన. ఎంత మీ రెమ్యూనరేషన్? ఫస్ట్ రెమ్యూనరేషన్ 10,000. చిత్తూరులో 10,000 ఇచ్చారు నాకు. 76. అప్పుడు నేను maybe I was the only one who worked with Rashtriya production in 6 movies. Okay. Every time 5,000 they used to increase. Okay. Second movie was అప్పట్లో 10,000 అంటే ఇప్పట్లో ఎంత అనుకోవచ్చు? 10 lakhs? అబ్బాయి లేదండి, మరి అంత కాదు, కొంచెం ఉండేదేమో, కానీ 10,000 అంటే ఇంటికి వచ్చేదాకే అది కాదు. అప్పుడు మీ రూమ్ రెంట్ ఎంత? అమ్మతో ఉండేవాళ్ళు కదా. 1,000. ఓకే, 1,000. ఓకే, 1,000. అప్పుడు 10,000 అంటే మేబీ 50,000 ఏమో. ఇప్పుడు 50 ఉండొచ్చు. 5,000 ఇచ్చేవారు. దెన్ సెకండ్ మూవీ విత్ దెమ్ వాజ్ సావన్ కో అనేదో. దట్ వాజ్ ఆల్సో సూపర్ హిట్ మూవీ. పాటలు కూడా అందులో కూడా చాలా బాగుండేవి. ఆ పాట మాత్రం ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇప్పటికీ వింటారు చాలా మంది. నేను ఆ పాట కింద కామెంట్స్ చూశాను, ఈజ్ ఎనీవన్ లిజనింగ్ టు దిస్ ఇన్ 2025 అని కూడా కామెంట్ పెట్టిన వాళ్ళు. అదే ఘరోందా చేశానండి. ఘరోందాలో కూడా పాట చాలా ఫేమస్ అయింది. దో దివానే షహర్ మే, దట్ వాజ్ ఆల్సో వెరీ ఫేమస్ సాంగ్. ఓకే, దట్స్ నైస్. దట్ ఆల్సో అమల్ పాలేకర్ అండ్ మై సెల్ఫ్. అప్పుడు షూటింగ్కి ఇప్పుడు షూటింగ్కి తేడా ఉందా? ఎక్విప్మెంట్స్ చాలా మారిపోయాయి, అంత తప్పించి ఎక్కువ తేడా లేదు. ఇప్పుడు ఈజీ అయిపోయిందా యాక్టింగ్ అనేది? ఈజీ అప్పుడు కూడా అంత ఈజీ కాదు, కానీ మేము ఈజీగా చేసేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం కమర్షియల్గా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దే వాంట్ పర్ఫెక్షన్ అండ్ దిస్ అండ్ దాట్. అప్పుడైతే ఎక్కువగా గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ మూవీస్ దే యూస్ టు మేక్, స్పెషలీ విత్ మీ. సో అనేవారు జరీనా తో ऐसे लगता कि जैसे कोई మిడిల్ క్లాస్కి లడ్కి. సో ఐ గాట్ ఆల్ మిడిల్ క్లాస్ రోల్స్. అంటే మీరు అలా అఫెండ్ అయ్యే వాళ్ళ? అలా లేదే, పిక్చర్ దొరికేవి, అంతకన్నా ఇంకేం కావాలి. అది అప్పట్లో అంటే మీకున్న థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, వచ్చింది చాలు ఇదే బాగా అనుకునేది, ఇప్పట్లో లేదేమో, ఇప్పుడు ఉండదేమో. మేబీ అదే మా జనరేషన్ వాళ్ళలో డిప్రెషన్స్కి డిస్సాటిస్ఫాక్షన్కి కారణమేమో. అంటే మీరు వచ్చిన దాంతో యూఆర్ వెరీ హ్యాపీ అండి. నాకు ఇన్ని సినిమాలు దొరుకుతాయి నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకటి గోల్డెన్ జూబ్లీ, ఒకటి సిల్వర్ జూబ్లీ. ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీస్ అలా ఉండేవి. ఇప్పుడు ఎన్ని కోట్ల బిజినెస్ 100 crores 1000 crores అది బిజినెస్ అదనమాట. అప్పుడైతే గోల్డెన్ జూబ్లీ అంటే బాప్రే, దెన్ ప్లాటినం జూబ్లీ అలా వెళ్ళేవాళ్ళు. 25 weeks, 50 weeks, 75 weeks అలాగా. ఏం కొనుక్కున్నారు మీ ఫస్ట్ రెమ్యూనరేషన్? రెమ్యూనరేషన్లో ఏం కొన్నాను? రేషన్ కొన్నాను. ఇంట్లో
ఆ తర్వాత నేను ఒక దెన్ ఐ బాట్ 1 house, 1 bedroom హాల్. అందులో సగం డబ్బులు నేను వేసాను, సగం డబ్బులు లోన్ తీసుకున్నాను. అది చిన్న ఫ్లాట్. ఆ తర్వాత దెన్ ఐ టోల్డ్ మై ఫాదర్, నేను అమ్మ ఇక్కడ ఉన్నాం, మీ రాజమండ్రిలో మీరు ఉన్నారు, వచ్చేసేయండి ఆ ఇల్లు అమ్మేసి మనం పెద్ద ఇంట్లో హిందీ మాట్లాడేవాళ్ళు కదా, ఉర్దూ హిందీ తెలుగు రెండు మాట్లాడేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు డిసైడ్ అయ్యి అక్కడ రాజమండ్రిలో ఇల్లు అమ్మేసి బ్యాండ్ స్టాండ్లో పెద్ద ఇల్లు అంటే 3 bedroom. 3 bedroom ఇస్ వెరీ బిగ్. అప్పట్లో కాదు, ఇప్పట్లో కూడాను. ఇప్పుడు కూడా నా ఇంటికి ఆపోజిట్గా రేఖ ఉంటారు. వావ్. ఇప్పుడు ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, రేఖ అక్కడే ఉన్నారు. ఇప్పుడు మేము ఐ హావ్ షిఫ్టెడ్ విత్ మై హస్బెండ్, సో ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం. ఓకే. కానీ ఆ ఇల్లు అన్నాను మా ఫస్ట్ ఇల్లు కాబట్టి నేను అమ్మను. ఓకే. రేఖా గారితో పరిచయాలు ఉన్నాయి చాలా. మేము ఈ టాక్ ఇన్ తెలుగు ఓన్లీ. జర్నోయ్ అని పిలిచేది ఎప్పుడు చూసిన. షీఈ్ వెరీ స్వీట్. జస్ట్ ఇక్కడి నుంచి అంతవరకే ఇల్లు దూరం అది. ఆమె కలుస్తాం. ఆవిడ గురించి చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్? అంటే మీ ఇద్దరు చాలా క్లోజ్ కాబట్టి. చాలా మంచి మనిషి అండి. చాలా ఎంత వెరీ ఏది మనసులో వస్తుంది చేసేసేయాలి అంతే. షీఈ్ లైక్ దట్. షీఈ్ ఆల్వేస్ లైక్. ఒకరోజు 5 o'clock వచ్చి జర్నో కిందికి రా. ఏమైంది నువ్వు కిందికి రా చెప్తాను. ఐ జస్ట్ వాష్ మై ఫేస్ అండ్ వెంట్ డౌన్. కమ్ కానీ షూటింగ్ తీసుకెళ్ళింది. నాకు 6 o'clock షూటింగ్కి పిలిచారు, రాతో అని చెప్పేసి తీసుకెళ్ళింది. 6 o'clock ఇంత తొందరగా? ఐ టోల్డ్ దెమ్ ఐ విల్ కమ్ ఎట్ 6 o'clock. అక్కడ ఉండాలి నేను 6 o'clock. 6 o'clock వెళ్ళిందండి. వెళ్ళి అంతా కూర్చున్నాం. ఇంకెవరు ప్రొడక్షన్ వాళ్ళు 7 o'clock షిఫ్ట్ అనమాట. నెమ్మదిగా వస్తున్నారు. తను వచ్చి तुम लोगों ने 6 बजे बुलाया, मैं आ गई, अभी तुम लोग देर से आ रहे, मैं जा रही हूँ అని వెళ్ళిపోయింది. అయ్యో. మరి అంతే పంక్చువల్ గా షీ కేమ్. షీ వెరీ స్వీట్. ఇప్పటికీ ఆవిడ ఫేస్ లో కానీ మీ ఫేస్ లో కానీ బ్యూటిఫుల్ అండి. చాలా అందమైన పర్ఫెక్ట్ ఫేస్ ఆమెది. అంటే ఆ బ్యూటీ అనేది నార్మల్ గా ఫేస్ లోనే కాదు, మీ అందరికి లోపల నుంచి వచ్చిన చామ్ కూడా లోపల ఎంత నిర్మలంగా అంటే అది ఫేస్ లో కనిపిస్తుంది అన్నట్టు. రేఖా గారి ఫేస్ లో కానీ మీ ఫేస్ లో కానీ ఆ బోలాతనం అంటారు కదా, అంటే మాట్లాడేది లోపల ఒకటి కాదు, మీరందరూ ఒకటే మాట్లాడతారు. ఒకటే, ఏది మనసులో ఉంది అదే మాట్లాడతాం మేము. ఆర్టిఫిషియల్గా నేను మాట్లాడలేనండి. నేను ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడితే ఇంత ఫ్రాంక్గా ఎవరన్నా ఉంటారా, ఇంత బోలాగా ఎవరన్నా ఉంటారా, షీజ్ యాక్టింగ్ అని చెప్పేసి కమెంట్ ఇచ్చారు. దట్స్ దేర్, వాళ్ళ మైండ్ సెట్ అనమాట. మేమేం చేయగలం, దట్స్ దే ప్రాబ్లమ్, నాట్ మైండ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.